డిసెంబర్ 7వ తారీఖున తెలంగాణ రాష్ట్రానికి ఇరిగేషన్ శాఖ మంత్రినైనా ఈ 6 నెలల్లో నేను చాలా ప్రాజెక్టులు జిల్లాలు తిరగడం జరిగింది. ప్రధానంగా గమనించింది ఏంటంటే గత ప్రభుత్వం పూర్తిగా ఒక ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టర్కి కేసీఆర్ నాయకత్వంలోని గత ప్రభుత్వం చాలా నష్టం చేసింది. ఆర్థికంగా, నీటి వనరుల విషయంలో ఈ రాష్ట్రం కోలుకోలేనంత నష్టం జరిగింది గతంలో. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి సుమారు 9,000 కోట్లు ఖర్చు పెడితే ఈ రోజు వరకు కూడా 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే. ఈ విధంగా రాష్ట్రంలో వాళ్ళు మొదలుపెట్టిన ఏ ప్రాజెక్టులు కూడా మరి అది సరిగ్గా పూర్తి అయిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టుకి నీరందించే విధంగా మా ఇరిగేషన్ పాలసీ అని శాసనసభలో కూడా ప్రకటించాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజీవ్ ఇరిగేషన్ స్కీమ్ కింద నామకరణం చేసి పనులు మొదలుపెట్టి సరి అయిన కారణం లేకుండా ఆ రోజు 2,000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా 20,000 కోట్లకి దీని వ్యయాన్ని పెంచి ఇప్పటికి 9,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం కూడా ఆయకట్టు ఇవ్వలే. మా ప్రభుత్వం గోదావరి నదీ జలాల ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరింత సస్యశ్యామలం చేయడానికి కట్టుబడి ఉన్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరిట మా అభిప్రాయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఇన్ని రెట్లు ఎక్స్పెండిచర్ పెంచి రాష్ట్రానికి ఆర్థిక భారం పెంచిన విషయం గమనిస్తూనే తప్పనిసరిగా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దారి పొడవునా పంప్ హౌస్ 1 and 2 చూస్తూ పూర్తిగా కెనాల్ కూడా చూస్తూ వచ్చాం. శ్రీగారు కెనాల్ ఎక్కడెక్కడైతే బ్రీచ్ అయిందో అది ఇమీడియట్ రిపేర్ చేయించండి. పంప్ హౌస్ 3 వరకు పనులు సుమారు పూర్తయ్యాయి. ఇప్పుడు ఏ లింక్ కెనాల్ అయితే మరి 70-75 కోట్లతో ఆ పనులు మొదలు పెట్టాము, ఆ పనులు కూడా యుద్ధ ప్రాతిపదిన టేకప్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, సిఈ గారు ఉన్నారు. ఆగస్ట్ 15th నాడు ఆ లింక్ కెనాల్ పనులు పూర్తి చేసి 1,20,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టు స్టెబిలైజేషన్ కోసం ఉపయోగపడే విధంగా మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకి మరి నీటిపారుదల శాఖ ద్వారా మేలు జరిగి రైతులకి మేలు జరిగే విధంగా మా కృషి ఉంటుందని చెప్పి మనవి చేస్తున్నాను. మరి ఈరోజు నన్ను ఆహ్వానించినందుకు మరి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మేమైతే ఏ కాలువకి పోయి చూసి అక్కడ ఆగస్టు 15 లోపల పూర్తి చేసి 1,20,000 ఎకరాలు నాగార్జున ఆయకట్ స్టెబిలైజేషన్ కోసం చేస్తున్నాము. అది రాజీవ్ కెనాల్ గా నామకరణం మరి చేసే ప్రపోజల్ క్యాబినెట్కి పంపిస్తాం. అదేవిధంగా పంప్ హౌస్ 1 to 2, 2 to 3 దారి పొడవునా ఆయకట్టు పెంచడానికి డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ పనులు కూడా వెంటనే మొదలు పెడతామని చెప్పి నేను మనవి చేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.